పండుగ విశిష్టత. మోడల్ కోడలు. అత్త. కొడలిపిల్ల ఇంకా లేవలేదా? ఇంత లేటుగా లేస్తారా పండుగ రోజు కూడా? ఈ రోజు సంక్రాంతి పండుగ, అది కూడా తెలియదా? లెగు లెగు. ఏంటి పండుగన? ఈ రోజు టైం ఎంత అవుతుంది? ఇప్పుడే లేగాల? అయ్యో చూడు, టైం కాస్త చూసి లెగు. పండుగన? ఏం పండుగ అత్తయ్య? ఈ రోజు సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగన? సంక్రాంతి పండుగ అంటే ఏంటి అత్తయ్య? నేను చెప్తా విను. సంక్రాంతి అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు వచ్చే కాంతి సంక్రాంతి. ఈ సంక్రాంతిని మనం 3 రోజులు జరుపుకుంటాం. మొదటి రోజు భోగి పండుగ, అనగా తెల్లవారుజామున లేచి మన ఇంట్లో ఉన్న పాత వస్తువులను వంట పెట్టడం, అంటే చెడుని విడిచి మంచిని మొదలు పెట్టడం. తెల్లవారుజామున లేచి అభ్యంగ స్నానములు చేసి కొత్త బట్టలు ధరించి తీపి రుచులు తిని మంచిని ప్రారంభించటం. భోగి పళ్ళు. ఈ భోగి పండ్లు చిన్న పిల్లలకు రేగి పండ్ల పూల రెక్కలతో దిష్టి తీసి మంచిగా ఉండమని దీవించడం. ఈ రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి లేచి తన యోగ మాయను విడిచిపెట్టడం. దీనిలో భాగమే గోదాదేవి కళ్యాణం. రెండవది సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని యొక్క విశిష్టత, ధాన్యపు రాశి మొదటి పంటలు పండి రైతులు ఆనందోత్సవాలతో జరుపుకునే రోజు. కొత్త పంట చేతికి వచ్చి రైతులు కొత్త పంటలను, ధాన్యములను ఇంటికి తీసుకొచ్చి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. సంక్రాంతి రోజు ఆడవాళ్ళు ముగ్గులలో రంగురంగు ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. ఈ సంక్రాంతి రోజు హరిదాస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, హరి నామ కీర్తనలతో బంగారు పాడి పంటలు పండి దేశం సస్యశ్యామలంగా ఉండాలని తన కీర్తనలతో దీవెనలతో స్వాగతం పలుకుట. సంక్రాంతి రోజు గంగిరెద్దు ప్రాముఖ్యత. ఈ గంగిరెద్దు యొక్క ప్రాముఖ్యత